వెల్కమ్ టు రాబందుల రెక్కల చప్పుడు ఒక ఓటమి 100 తప్పుల సిరీస్. కేసీఆర్ వరుస విజయాల తర్వాత వచ్చినటువంటి ఒక పరాజయం, ఒక భారీ పరాజయం, దానికి సంబంధించినటువంటి అంశాల చుట్టూ మనం పరిశీలన చేస్తున్నాం. అయితే ఈ క్రమంలో ఇటీవల కాలంలో విస్తృతంగా చర్చలోకి వచ్చినటువంటి ఒక వరుస కేసులు, దానికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావన చేయకుండా మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. గంగుల కమలాకర్ ఈ పేరు చాలా సుపరిచితం తెలంగాణ ప్రజలకి. అదే సందర్భంలో కేసీఆర్ కోర్ టీంలో ఒక సభ్యుడిగా కూడా అందరికీ సుపరిచితం. కేసీఆర్ కుటుంబ సభ్యులతో జాయింట్ వ్యాపారాలు చేసినటువంటి చరిత్ర కూడా గతంలో ఆయన కొంత ఉంది. అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఆయన చుట్టూ ఒక ఉచ్చు బిగుస్తోంది అంటున్నారు. అదే కేసీఆర్ ఎట్లయితే కేసీఆర్ కేటీఆర్ చుట్టూ ఎట్లయితే విచారణల ఉచ్చు బిగుస్తోందో, మరొక వైపు గంగుల కమలాకర్ చుట్టూ, గంగుల కమలాకర్ వేదికగా, గంగుల కమలాకర్ కేంద్రంగా కరీంనగర్ కమిషనర్ అభిషేక్ మహంతి ఆయన ఆధ్వర్యంలో ఒక టీము కొంత ఆధారాలు సేకరించిందని చెప్తున్నారు. అదే సందర్భంలో గంగుల కమలాకర్ ముఖ్య అనుచరులందరూ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. పలు కేసుల్లో బెదిరింపులు, ఎక్స్టార్షను, కబ్జాలు, ఫోర్జరీలు, ఇట్లాంటి పలు కేసుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎం సత్యనారాయణరావు గారి మనవడు అయినటువంటి రోహిత్ ఉన్నారు మనతోటి. రోహిత్, వెల్కమ్. నమస్తే అండి. నమస్కారం. ఏంటి రోహిత్, మీ జిల్లాకు సంబంధించినటువంటి చర్చ చాలా విస్తృతంగా జరుగుతోంది. గంగుల కమలాకర్ చుట్టూ చాలా వివాదాలు జరుగుతున్నాయి. గంగుల కమలాకర్కి సంబంధించిన ఆయన ఆధ్వర్యంలోనే బెదిరింపులు జరిగినాయి, ఆయన ఆధ్వర్యంలోనే కబ్జాలు జరిగినాయి అంటూ ఇప్పుడు చాలామంది బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఇప్పుడు దీన్ని మనము ఎట్లా చూడాలంటే, తను ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరిచిండు అక్కడ. నేను పలు ఇంటర్వ్యూలో చెప్పినాను. అప్పుడు సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి ప్రజల ముందుకు అంతగా రాలేకపోయారు కావచ్చు. ఆయన ఒక మాఫియా, కరీంనగర్లో ఒక మాఫియా సామ్రాజ్యాన్ని ఆయన ఏర్పాటు చేసిండు. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రోగ్రాంలకు పోయినాక మనం ఎవరెవరు అరెస్ట్ అవుతారు, ఎందుకు అరెస్ట్ అయినా మనం మాట్లాడతాం కాబట్టి యూ విల్ గెట్ టు నో ఎంత లెవెల్ వరకు ఆయన ప్రోత్సహించి ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించండి, పోలీసులు మన వాళ్ళే, రెవెన్యూ డిపార్ట్మెంట్ మన వాళ్ళే, ప్రజలు కూడా మనమే వస్తాం, మనం మీరు ఏమైనా చేసుకోరి, నేను మీకు అండగా ఉన్నా అని చెప్పేసి గంగుల కమలాకర్ గారు అభయహస్తం ఇవ్వడంతో వాళ్ళ అనుచరులు ఇష్టానుసారంగా కరీంనగర్లో ఒక భూమాఫియాని నడిపించారు. దానికి ఉన్న ఫ్రస్ట్రేషన్ బిల్డప్ అయి మేము ఎన్నిసార్లు అపోజిషన్లో ఉన్నా కానీ అక్కడ పోలీసులు దానికి చర్యను తీసుకోకపోగా ఇప్పుడు మనకు ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చింది. మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఏం మారింది, ఇప్పుడు ఈ కార్పొరేటర్లు కానీ అతని అనుచరులు కానీ ముందుకెళ్ళి చేస్తున్నారు దందాలు. అప్పటి తప్పులే ఇప్పుడు అన్ని బయటకు వస్తున్నాయి. అప్పుడు కూడా పోలీసు ఉంది, ఇప్పుడు కూడా పోలీసు ఉంది. మరి ఇప్పుడు ఎందుకు యాక్ట్ చేస్తున్నారంటే ప్రభుత్వం మారింది, వాళ్ళకి స్వేచ్ఛనిచ్చింది. ఇది ప్రజలు కూడా గమనించాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ స్వేచ్ఛ ఇప్పుడు మీరు అన్న సిపి గారు ఇచ్చారు కాబట్టే తన ఈ విధంగా యాక్ట్ చేస్తున్నారు. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. అంటే అభిషేక్ మహంతికి సంబంధించినటువంటి ఇది పక్కన పెడితే, ఒక పక్క అరెస్ట్ అయినటువంటి నిందితులకు సంబంధించిన వాంగ్మూలాలు పోలీసులు రికార్డు చేసిన సందర్భంగా ప్రతి చోట గంగుల కమలాకర్ పేరు ఉంది అనేటటువంటి వార్తలు, దానికి సంబంధించినటువంటి లీక్లు బయటకు వస్తున్నాయి. దీన్ని ఎట్లా చూడాలి? మీరు అదే చెప్తున్నారు కదండి, వాళ్ళు ఎవరో ఒకరు అండలేదైతే మనము ఇలాంటి ఫ్రాడ్కి పాల్పడలేం కదా. రేపు పొద్దున కంపల్సరీ ఒకరు కంప్లైంట్ చేస్తారు, లేదా ఏదో ఒక ఇష్యూలో బయటకు వస్తుంది. ఎవరో ఒక పెద్ద మనిషి అండ్ ఉండాలి కదా. ఆ పెద్ద మనిషే గంగుల కమలాకర్ గారు. అది దాంట్లో నేను వెరీ క్లియర్గా సూటిగా పేరుతో సహా చెప్తున్నాను. ఆయన అనుచరుల్లో ఎవరెవరి మీద ఏ కేసులు బుక్ అయినటువంటి పరిస్థితి ఉంది? ఇప్పుడు ప్రతి ఒక్కరు మీరు ఇప్పుడు మీ దగ్గర లిస్ట్ ఉంటే మీరు వెరిఫై చేసుకోండి. తోటారాములు గారి గురించి నా దగ్గర తోటారాములు ఉంది. 12th డివిజన్ కార్పొరేటర్ భగత్ నగర్ సంబంధించి స్థానికంగా టిఆర్ఎస్ కార్పొరేటర్, లెట్స్ బి వెరీ ప్రిసైజ్. జంగిలి సాగర్ 21st డివిజన్ కార్పొరేటర్ సీతారాంపూర్. ఈ జంగిల్ సాగర్ గారి మీద ఒక విషయం చెప్పాలి మిగతా పేర్లు పోయే ముందు. తను ఎంత నొటోరియస్ హిస్టరీ అంటే, తనది ఒక రౌడీ షీట్ కూడా ఇప్పుడు రీసెంట్గా ఓపెన్ అయింది. బుల్డోజింగ్ చేసిన చరిత్ర కూడా ఆయనకు ఉన్నది. అంటే ఇల్లీగల్ గా కడుతురని చెప్పేసి లీగల్ కన్స్ట్రక్షన్స్ కూడా రాత్రికి రాత్రే బుల్డోజ్ చేసేసి, అది మేము దాన్ని రేజ్ చేసినా కానీ అక్కడ కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ పోయిన అక్కడ ధర్నాలు చేస్తే పోలీసులు అప్పుడున్న ప్రభుత్వంలో సరిగా తట్టుకోలేకపోయాన్ని అరెస్ట్ చేద్దామని ప్రయత్నిస్తే అబ్స్కాండ్ అయ్యిండు. అబ్స్కాండ్ అయ్యి మళ్ళా 2-3 రోజుల తర్వాత ఎక్కడ ప్రత్యక్షమైండండి, గెస్ కొట్టాలనుకుంటే మళ్ళీ హాస్పిటల్లో ప్రత్యక్షమైంది. నేను ఎందుకంటున్నా, ఏదో నిరాధారంగా నేను ఏదో
ఏదో చెప్పాలి కదా అని కాదు, నేను యాక్చువల్లీ ప్రింట్అవుట్ తెద్దాం అనుకున్నా, కొంచెం లేట్ అయింది. ఈ కెమెరాలో ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ దిస్, జూమ్ చేస్తే గంగుల కమలాకర్ గారు పరామర్శిస్తున్న వ్యక్తి జంగిలి సాగర్ గారు. అంటే ఏదో ఒక సినిమా సెట్టింగ్ లో మీరు పక్కన చూస్తే అక్కడ అదేది మన ఈసీజీ కూడా కనిపిస్తుంది మీకు. అంటే ఏదో ఒక అయ్యో ఏదో అయిపోయింది, మా విక్టిమైజ్ అవుతున్నాడని ఒక భావన కలిపేయడానికి అండగా నిలిచిండు అన్నదానికి ఇది ఒక రియల్ సింపుల్ ఎగ్జాంపుల్. సో ఇంకా చూస్తే కోల ప్రశాంత్ గారు ఇంకొక కార్పొరేటరు, అంటే వాళ్ళ మిస్సెస్ కార్పొరేటర్, రైట్, సుడగోని కృష్ణగౌడ్ గారు అగైన్ హస్బెండ్ ఆఫ్ అనదర్ కార్పొరేటర్, కొమ్ము భూమయ్య గారు ఎక్స్ ఎంపీటీసీ, వీళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కదా. అదే సందర్భంలో కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడుగా చెప్పేటటువంటి చీటి రామారావు పేరు కూడా నా దగ్గర ఉంది. ఇంకా వస్తున్నారండి, నా దగ్గర అయిపోలేదు. కొమ్ము భూమయ్య గారు, తర్వాత నందల్ వ్యాపారం లాస్ట్ కి చెప్తాను స్పెషల్ అనేది, తోటు శ్రీపతిరావు గారు, రైట్, ఇప్పుడు మీరన్న చీటి రామారావు గారు, అందరికీ టిఆర్ఎస్ పార్టీ తోటి అనుబంధం ఉన్న వ్యక్తులే. కొంతమంది అయితే కార్పొరేటర్లు ఉన్నారు, ఒక ఆయన ఎక్స్ ఎంపీటీసీ, మీ నాట కొంతమంది కేసీఆర్ కుటుంబానికి దగ్గర, ఇలా ప్రతి ఒక్కరు కూడా టిఆర్ఎస్ గంగుల కమలాకర్ గారికి అత్యంత సన్నిహితులు. అండ్ ఇంకా నందలి మహపాల నగర్ నుంచి చెప్పాలంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, హీ వాజ్ ఆల్మోస్ట్ నెంబర్ 2, ఒక రైట్ హ్యాండ్ మ్యాన్ ఆఫ్ గంగుల కమలాకర్ లెక్క ఉంటుండే. ప్రతి ఒక్క పోలీస్ పని, పోలీస్ డిపార్ట్మెంట్లో అక్కడ చుట్టుపక్కల జిల్లాలను ఎవరైనా చెప్తారు, పోలీస్ పనులలో ఏది కావాలన్నా నందలి మేపాల దగ్గరికి పోతే అవుతుంది అనేది, ఒక ట్రాన్స్ఫర్ కానివ్వండి ఏది కానివ్వండి. అలాంటి వ్యక్తి కూడా ఇవాళ మీరు అరెస్ట్ అయ్యిందంటే ఖచ్చితంగా మరి నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. మీరు కూడా మీ నోటితోటి మీరే అన్నారు మొదట్లో. అంటే నేను అన్నమాట కాదు, ఇది డెఫినెట్లీ గంగుల కమలాకర్ గారు చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందే. తన పాత్ర ఒకవేళ ఇందులో లేదంటే, నేను ఒకటి సూటి కడుతున్నానండి ఇవాళ రాజ్ న్యూస్ లో, ప్రజలకు నేను ఒక సూటి కడుతున్నా. మరి ఇంతమంది పేర్లు నేను చెప్తున్నా, 8 మంది ఉన్నారు, వీళ్ళందరిపైన ఎఫ్ఐఆర్ బుక్ అని అందరు పోయి ఇక్కడ మీరు రిమాండ్ అయ్యారు, ఎఫ్ఐఆర్ ఒక్కటే కాదు. మరి ఎందుకు టిఆర్ఎస్ పార్టీ ఇంతవరకు ఒక చిన్న చర్య కూడా తీసుకోలేదు? ఎందుకు సైలెంట్ గా ఉంది? అక్కడ లోకల్ గా స్థానికంగా ఉన్న టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గాని, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, మరి ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, కేటీఆర్ గారు కానీ, వాళ్ళకి తెలియదా ఇదంతా జరుగుతున్నది? మరి ఇదంతా తతంగం జరుగుతుంటే కరీంనగర్ ప్రజలకు ఇన్ని రోజులు మిమ్మల్ని ఆదరించారు కదా, ఇప్పటికి కూడా ఎమ్మెల్యే మీ వారే కదా. అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ అక్కడ ఓడిపోయింది. మరి అట్లాంటప్పుడు మీకు కరీంనగర్ గంగుల కమలాకర్ గెలిచినటువంటి తక్కువ, అంటే బీజేపీ సెకండ్ వచ్చింది, కాంగ్రెస్ థర్డ్ వచ్చింది. బట్ ఎనీవే టీఆర్ఎస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే గెలిచింది. గెలిచినప్పుడు మీకు బాధ్యత లేదా? మరి ఇదంతా జరుగుతుంటే నిజంగా గంగుల కమలాకర్ గారికి ఎటువంటి పాత్ర లేకపోతే, నిజంగా టీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి పాత్ర లేకపోతే మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? షో మీ వన్ స్టేట్మెంట్. ఎవరు రియాక్ట్ అయ్యారు? అంటే గంగుల కమలాకర్ తన సచ్చీలతను రుజువు చేసుకోవాల్సినటువంటి సమయం వచ్చిందని మీరు ఖచ్చితంగా కదండి. ఇప్పుడు తన చుట్టూ అనుచరులు అండి, ఎవరో అయితే సరే పక్క పెడదాం, సొంత సరే అనుచరులు కాదనుకుందాం, మీ పార్టీ వాళ్ళే కదా, మీ సొంత పార్టీ కార్పొరేటర్లే కదా, ఎక్స్ ఎంపీటీసీలే కదా. మరి వచ్చి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఎస్ వి సపోర్ట్ ద పోలీస్ యాక్షన్ అంటారా, లేదు ఇదంతా కుట్రపూరితంగా జరుగుతుందని అంటారా? ఏదో ఒక స్టాండ్ అయితే మీరు తీసుకోవాలి కదా. మీ మౌనంకి దేనికి అర్థం? మరి మీకు వాళ్ళతోటి లోపాయికార ఒప్పందం ఉందనే కదా దీనికి అర్థం. అదే సందర్భంలో మరొక వివాదం కూడా చూసాం. గతంలో గ్రానైట్ వ్యాపారానికి సంబంధించినటువంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా కొంత ఇనిషియేట్ చేసినటువంటి పరిస్థితి. అవును, అది దానికి సంబంధించినటువంటి ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు ఒకసారి అయితే ఈడీ బృందం ఒకటి, విజిలెన్స్ బృందం ఒకటి కూడా తన ఇల్లు అప్పుడు రేడ్ చేసి తను హుటాహుటిగా దుబాయ్ నుంచి కూడా రావడం జరిగింది. దాదాపు ఐ థింక్ క్లోజ్ టు 1 year బ్యాక్ 6 months బ్యాక్. బండి సంజయ్ గారు కూడా ఎంపీ అయిన కొత్తలో 2019 ఎపిసోడ్ చెప్తున్నా, అప్పుడు కూడా తాను దీని మీద పోరాటం చేసిరు, కానీ సంహౌ సైలెంట్ అయిపోయారు. ఎన్నిసార్లు మేము కూడా అప్పుడు వ్యతిరేకంగా మాట్లాడినా కానీ దాని ముందుకు పోలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ డెఫినెట్లీ అది కూడా మా ప్రభుత్వం దృష్టికి నేను కూడా నా తరఫున పర్సనల్ గా తీసుకెళ్లి ఖచ్చితంగా గ్రానైట్ లో ఏం లోపాలు జరిగినాయి, అక్కడ ఎక్కడ దాదాపు 750 కోట్ల కుంభకోణం ఆ ఇండస్ట్రీలో జరిగింది, దాంట్లో ప్రధానమైన పాత్ర గంగుల కమలాకర్ గారికి అనుబంధమైన సంస్థ శ్వేతా గ్రానైట్ కి సంబంధించిన వాళ్ళ యాజమాన్యాలు ఉందనేది పచ్చి నిజం. కాకపోతే దాని ఆధారాలతో బయటికి తీయాలి, చిత్తశుద్ధితో దాన్ని ఎన్ఫోర్స్ చేయాలి. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది. అదే సందర్భంలో అంటే ఆయన టీఆర్ఎస్ పార్టీలోకి రాకముందు నుంచి కూడా కేటీఆర్ కుటుంబ సభ్యులు కొంతమందితోటి కలిసి వ్యాపారాలు చేశారు అని ఒక అంశం ఉంది. అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు. ఇప్పుడు వ్యాపారాలు నాకైతే అంత డీటెయిల్స్ లేదు టు బి ఆనెస్ట్. తెలిసిన విషయం గురించి నేను మాట్లాడతా, కానీ ఒకటి కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారి ఫ్యామిలీ వాళ్ళ ఒక బినామీగా ఈయన ఉన్నాడు అనే విషయం డెఫినెట్లీ నేను కూడా ఇన్నా, ప్రజల ద్వారా ఇన్నా. అది చూసింది లేదు, నాకు డైరెక్ట్ ఆధారాలు నేను లేవు, కానీ ఇప్పటివరకు నేను చెప్పిన కూడా ఆధారాలతో మీకు చెప్పగలుగుతున్నా. ఆ ఒక్క విషయం ఇన్నదే, నేను కూడా ఇన్నదే. అయితే ఇప్పుడు గతంలో కానీ ఇప్పుడు కానీ ప్రశ్నించిన వాళ్ళని వాళ్ళు దాడులు చేస్తున్నారు వాళ్ళ మీద అంటూ
ఈ గంగుల కమలాకర్ అనుచరులు దాడులు చేస్తున్నారంటూ ఒక బయట అయితే ఒక 100% అండి. నేను ఒక మేజర్ రాజకీయ పార్టీలా ఉన్నప్పుడు ఒక ఎంఎస్ఆర్ గారి కుటుంబంగా వచ్చిన వ్యక్తిని మా ఇంటి మీదకే దాడికి వచ్చారు. మా సొంత ఇంటి మీదకి అక్కడ ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయి ఉన్నది 2 టౌన్ లో స్థానికంగా. నేను గంగుల కమలాకర్ పదే పదే నేను ప్రశ్నిస్తున్నా కాబట్టి వాళ్ళకు ఒక తొట్టిగా వేసుకొని లిటరల్ గా చెప్పాలంటే స్వయంగా నా ఇంటి మీదకే దాడికి వచ్చారు. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఎటువంటి రాజకీయ మచ్చలేని ఒక కుటుంబం మీదకి మీరు వచ్చి దాడి చేసిరంటే కేవలం మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామనే కదా. సో ఇప్పుడు వాళ్ళకు ఆ ఛాన్స్ లేదు. సరే, ఇప్పుడు ఒక విషయం అయితే ఆయన అనుచరులు అందరూ అరెస్ట్ అయి ఉన్నారు. రేపు ఇది స్టార్టే, అందరు అరెస్ట్ అయినా మీరు పొరపాటున కూడా అనుకోకండి. చాలా ప్రధాన అనుచరులు అందరూ అరెస్ట్ అయ్యారు అనేది మాకు వస్తున్నటువంటి సమాచారం. ఇప్పుడు నెక్స్ట్ తదుపరి కార్యక్రమం ఏంటి? తదుపరి అరెస్టులు ఎవరు ఉండబోతున్నాయి? న్యాయం ముందు అందరూ తనకున్న సమాచారాన్ని మాతో షేర్ చేయండి. ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు పోలీస్ వాళ్ళు నెక్స్ట్ టైం యాక్షన్ తీసుకుంటారు, మనం డే టు డే బ్రీఫింగ్ తీసుకునేది కాదు. వ్యక్తిగతంగా వాళ్ళకి కంప్లీట్ స్వేచ్ఛనిచ్చేసినాం, వ్యవస్థ పరంగా కంప్లీట్ స్వేచ్ఛనిచ్చేసినాం. కాబట్టి అక్కడ సిపి గారు కూడా వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇట్. ఎస్, ఐఎమ్ టేకింగ్ క్రెడిట్, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇదంతా జరుగుతుంది అని, కానీ వీ హ్యావ్ టు గివ్ డ్యూ క్రెడిట్ టు సిపి గారు కూడా. తను అక్కడ గట్టిగా ఉండి చేస్తున్నారు కాబట్టి ఇదంతా సాధ్యమవుతున్నది. సో తను చాలా సింగిల్ పాయింట్ అజెండా తోటి ఉన్నాడు. భూ మాఫియా అనేది కరీంనగర్ లో లేకుండా చేస్తా అని సింగిల్ పాయింట్ అజెండా ముందుకెళ్తున్నాడు. దానికి కాంగ్రెస్ పార్టీ మొత్తం మద్దతు పలుకుతున్నది. పొన్నం ప్రభాకర్ గారు మా స్థానిక మంత్రివర్యులు అయినప్పటికీ ఆయన కూడా పదే ఇంటర్వ్యూలో చెప్పారు, ప్రెస్ వాళ్ళు అడిగితే కూడా చెప్పారు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరిని కూడా ఉపేక్షించదు, మీరు ఎక్కడైనా ఉండండి. సో డెఫినెట్లీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన మొత్తం కరప్షన్ని బయటికి తీస్తాం. కరీంనగర్ నుంచి ఒక కాలర్ లైన్లో ఉన్నారు, చెప్పండి. నమస్కారం. హలో. నమస్కారం. నమస్తే. మీ పేరు చెప్పండి. నా పేరు తిరుపతి రెడ్డి, గాదిరెడ్డిపల్లి, చీరుమడ మండలం. తిరుపతి రెడ్డి గారు నమస్కారం, చెప్పండి. రోహిత్ ఉన్నారు, రోహిత్తో మాట్లాడండి. నమస్కారం తిరుపతి రెడ్డి గారు. నమస్తే అండి. చెప్పండి, మీరు ఏమడగలుగుతున్నారో అడగండి. అండి ఇప్పుడు కర్నూలు జరిగినటువంటి నమస్తే అండి. తిరుపతి రెడ్డి గారు, మీ మాట అర్థం కావట్లేదు, స్పష్టంగా చెప్పండి. మీరేం అడగాలనుకుంటున్నారో. అదే ఆయన చేసినటువంటి ఆటకాలు కానీ కబ్జాలు కానీ చాలా ఉన్నాయండి. ఓకే. ఎందుకంటే చాలా మంది వాళ్ళు భయపడి వాళ్ళు బయటకు రాలేకపోయారు. ఓకే. ఇప్పుడు చాలా ఇంకా ఉన్నారు. ఓకే. వస్తానికి దానికి సొల్యూషన్ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చాలా తీసుకోవాలి, న్యాయం చేయాలి. అన్యాయంగా క్రమంగా కబ్జా చేసినటువంటి ప్లాట్లను కానీ ఆస్తులు కానీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు తిరుపతి రెడ్డి గారు. న్యాయం జరగాలని ఇప్పుడు తన ఆవేదన తన గొంతులో మనం చూడొచ్చు. తిరుపతి రెడ్డి గారు ముందుగా మనం కృతజ్ఞతలు చెప్పాలి, ధైర్యంగా వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి. ఇలా తిరుపతి రెడ్డి గారు లాగా మిగతా వాళ్ళు కూడా ముందుకు వచ్చి వాళ్ళకి ఏం అన్యాయం జరిగిందో చెప్పడంతో మాకు ఇంకా బలం వస్తుంది. మీరు స్థానికంగా మాకున్న కాంగ్రెస్ నాయకులు అందరూ ఎవరి దగ్గరకైనా రండి, మీ సమస్యలు చెప్పండి, మేము దగ్గరుండి మిమ్మల్ని కాపాడుతామని చెప్పేసి భరోసా కూడా ఇస్తున్నాం. అడ్వకేట్ శ్రీకాంత్ మనతో మాట్లాడటానికి వచ్చారు. శ్రీకాంత్ గారు నమస్కారం. ఖచ్చితంగా అవినీతి పనులు శిక్షిస్తారు అనేది మేము నమ్ముతా ఉన్నాం. మీరు కూడా పోరాటం చేయండి బ్రదర్, మేము వెనకాల ఉంటాం. గంగుల కమలాకర్ చరిత్ర ఈ రోజు కాదు, 20 ఏళ్ళకి గంగుల కమలాకర్ ఆ గ్రానైట్ అడ్డం పెట్టుకుని ఎంతమంది మటన్ చేసిండు, ఎంతమంది ఎంత అవినీతికి పాల్పడ్డారు. గతంగా అతను కార్పెట్ ఉన్నప్పుడు అతను ఆస్తులేంటి, మెడిసిన్ అతను ఆస్తులేంటి, లేదా అతను ఎంతమంది ముఖ్యమంత్రులకు బినామీగా ఉన్నారు, ఇవన్నీ కూడా త్వరలో బయటపడతాయి. కాకపోతే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఈ యొక్క సంస్థకు కఠినంగా పనిచేయాలి. మోచేతికి బెల్లం రాసి నేను ఆపమంటే కాదు, ఆ విధంగా అధికారులు ఉండొద్దు, వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉండదని కోరుకుంటూ తప్పకుండా కమలాకర్ చేసే అవినీతిపై మేము కూడా రోహితరావు గారికి కాంగ్రెస్ ప్రభుత్వంగా అండగా ఉంటామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ అండి. అంటే మీ పోరాటానికి ఆయన మద్దతు తెలియజేస్తూ మీకు ఏదైనా లీగల్ గా కూడా ఇబ్బంది కలిగిన పరిస్థితి వస్తే మేము అందరం ఉన్నాము. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఇట్లా
తన ఒక ప్రొఫెషనల్ గా ఒక అడ్వకేట్ గా ముందుకు వచ్చి మాట్లాడుతున్న చాలా ధైర్యంగా ఉంటుంది మాకు కూడా. ఇప్పుడు ఒక్కటే చెప్తాను, ఇంతకుముందు తిరుపతి రెడ్డి గారు కానీ ఎప్పటికైనా శ్రీకాంత్ అన్నారు కదా అడ్వకేట్ గారు కానీ, మీరు ముందుకు వచ్చి మీ సమస్యలు చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదే మీ సమస్యలు తీర్చడానికి. ఎటువంటి భూ కబ్జా కానీ ఎవరైనా బెదిరించినట్టుంటే నా పర్సనల్ నెంబర్ చెప్పడానికి నేను రెడీ. నేను ఫేస్బుక్ లో మీరు ఎవరు కాంటాక్ట్ అయినా కానీ నేను మీకు అందుబాటులో ఉంటా. లోకల్ గా స్థానికంగా మా ఇంటికి రండి, లేదా ఏ కాంగ్రెస్ నాయకుడి ఇంటికి పోయినా అని చెప్పేసి మీ ప్రాబ్లం చెప్పండి, మేము దగ్గరుండి సాల్వ్ చేస్తాం. గంగుల కమలాకర్ గారిపై ఈ అరాచకాలు ఏదైతే చేసిరో ఖచ్చితంగా మేము ఇంకా బయటికి తీస్తూనే ఉంటాం. దీనికి సంబంధించి మరో యాదయ్య అని ఒక కాలర్ కరీంనగర్ నుంచి ఉన్నారు. యాదయ్య గారు నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి సార్. ఏం లేదు సార్, ఈయన పరిపాలన అంత 10 ఏళ్ళు దోసుకో దాసుకో తినుకో అనేది తప్ప ఇంకో అంతకంటే మనకు తెలిసింది ఏం లేదు. ఎంత చేయకుండా పరిపాలన విధానంలో ఒక పద్ధతి పాడవస్తుడు లేకుండా ఇతర ప్రతిపక్ష వాళ్ళని అందరినీ గొంతు నొక్కి ఎవడన్నా పోరాటం చేసినా, ఎవడన్నా హక్కుల కోసం పోరాటం చేసినా, కార్మికులు కానీ కర్షకులు కానీ మరి వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ జీతాల కోసం, వాళ్ళ పుల్ల కోసం, వాళ్ళ గిట్టుబాటు రేట్ల కోసం పోరాటం చేస్తే వీళ్ళందరినీ లోపల దొక్కేసి ఈయన పరిపాలన నియంతృత్వంగా వ్యవహరించిన తీరు ఏ మాత్రం ఆ భగవంతుడు కూడా క్షమించడు. ఈయన నియంతృత్వ విధానం అంతకంటే అనుభవిస్తాడు. ఎందుకంటే ఈయన గతంలో పరిపాలనకు వాళ్ళు లంగలు, లుచ్చలు, చేతగానోళ్ళు, ముండగాళ్ళు, అవినీతి పరులు ఈయన సుఖమైన చేసినారండి. ఏదన్నా ఉంటే ఒక జవాబుతనం ఉండాలి. పరిపాలన చేస్తే పద్ధతి ఉండాలి. ఎందుకు ఓడిపోనండి? దీనికి కారణం ప్రభుత్వం ఓడిపోవడానికి మెయిన్ కారణం తండ్రి కొడుకులు, వాళ్ళ కుటుంబం తప్ప ఎవరు కాదు, ప్రజలు కాదు, ఆ మిగతా ఎమ్మెల్యేలు గారు. వీళ్ళ నియంతృత్వమే వీళ్ళని ఓడగొచ్చింది. కానీ సిగ్గు శరం లేకుండా మళ్ళీ మేమేదో చేసినాం, పీకినాం, పడేసినాం అనే పద్ధతితో మాట్లాడితే అది ఎంతవరకు సమంజసమో వాళ్ళ విజ్ఞతకే వదిలిపెట్టాలి. ఏదేమైనా న్యాయమే గెలవాలి. చిన్న వాళ్ళని తగ్గియాలి, సమాజానికి అక్కడ వచ్చే పద్ధతులు చేయాలి. అది మంచి పద్ధతి కావాలనేది మేము కోరుతున్నాం. ధన్యవాదాలు. యాదయ్య గారు అంటే తన ఫ్రస్ట్రేషన్ చూడండి, ప్రజలలో ఇంకా ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు తెలంగాణలో ఎంత అరాచక పాలన నడిచింది అనేది ఒక ఉదాహరణ. కాబట్టి ఖచ్చితంగా యాదయ్య గారు మంచి రోజులు వచ్చినాయి. ఇంకా ముందు కూడా ఏమేమి అరాచకాలు జరిగినాయి కేవలం కరీంనగర్ కాదు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా దీని ఒక స్పెషల్ డ్రైవ్ లెక్క తీసుకొని మా పార్టీ తరఫున పోరాటం చేస్తాం. మీ అందరికి అండగా నిల్చుంటాం. అంటే ఇక్కడ బాధితులు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడే క్రమంలో వాళ్ళ ఆవేదన చెప్పడానికి కూడా అంతే కదా, మాటలు రానటువంటి పరిస్థితి కాదండి. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ తోటరాముల గారు కేసీ అనుకుంటా, ఒక రిటైర్డ్ సింగరేణి ఎంప్లాయ్ టీచర్ అనుకుంటా, తనైతే ఎంత ఆవేదన తోటి పోయి కంప్లైంట్ ఇచ్చిండో నేను కళ్ళాల చూసిన. అట్లాంటి కొన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పాపం ఎన్నో రోజులకెళ్ళి సేవ్ చేసుకుని పెట్టుకున్న ప్లాట్స్ ని వీళ్ళు కబ్జా చేస్తే, నిలువు దోపిడీ చేస్తే ఎంత బాధ ఉంటుందండి. అసలు కార్పొరేటర్లు అండి వీళ్ళు, ఏదో వీడి రౌడీలు కాదు. పోనీ ఏదో టీఆర్ఎస్ కండవ కప్పుకొని ఏదో అప్పుడప్పుడు పార్టీ ప్రోగ్రాంలు కనిపించే వాళ్ళు కాదు. కార్పొరేటర్, ప్రజాప్రతినిధులు, సిట్టింగ్ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు వీళ్ళే ఇట్లా చేస్తే. తిరుపతి గారు వరంగల్ నుంచి ఫోన్ చేశారు. తిరుపతి గారు నమస్కారం చెప్పండి. తిరుపతి గారు నమస్కారం చెప్పండి. గురించి పెట్టింది కదా మాట్లాడడానికి నేను చెప్పండి తిరుపతి గారు. సార్ మీరు ఒకటి కలర్లు, ఇంతమంది కలర్లు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అది ఒకటి సార్, వీళ్ళందరూ అంటారు మళ్ళీ ఆయన చేసింది వాస్తవం. అందరికి ప్రజలకు మొత్తం టోటల్ తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుస్తుంది. అది మళ్ళీ డబ్బుల కాశపడా లేకపోతే భయపడా మళ్ళీ ఆయనకి ఎందుకు వేసి ఎందుకు చెప్తున్నాడు? ఇది ప్రజల తప్పు. అంటే నేను ఆయనను సమర్థిస్తలేను, కానీ ఒకటి తెలుసుకోవాలి. ఏంటి వాళ్ళంతా అరాచకరం అంతా అరాచకం మాకు మొత్తం టోటల్ తెలంగాణలో తెలుస్తాను. టోటల్ తెలంగాణ వైజ్ గా తెలుస్తాను. టోటల్ తెలంగాణ వైజ్ గా మామూలుగా నేను ఇప్పుడు వరంగల్ శాంపేట్ మండల్ నాది, మండల్ నాకు కూడా తెలుస్తాను. నేను ఇప్పుడు స్పందించి నేను ఫోన్ కాల్ చేసిన. కానీ ఇక్కడ ప్రజలు ఎట్లా అంటే డబ్బుల కాశపడేవాడు వెయ్యద్దు, దానికి వెయ్యద్దు. ఫస్ట్ ఓటేయద్దు. ఓటేయక పొద్దువానికి బుద్ధి ఇచ్చినాడు, చెప్పని కొట్టినాడు, కొట్టినట్టయితే. కానీ అక్కడ ప్రజలు తప్పు చేసినట్టు అని నేను అనుకుంటున్నా. కానీ వాడు తప్పు చేసిండు ఫస్ట్. ప్రజలు ఇంకొకసారి అయినా అర్థం చేసుకొని ఇంకోసారి గ్రామాలల్లో కానీ వాడల్లో కానీ వాడిని ఎక్కడ తిరగనియద్దు. ధన్యవాదాలు తిరుపతి గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు.
ఇప్పుడు తన ఆవేదన మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే సరే, ఓటర్లు అనేది మనం ఎప్పుడు కూడా తప్పు పట్టడానికి వీల్లేదు. వాళ్ళ తీర్పును మనం గౌరవించాల్సిందే. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఉన్నాం కాబట్టి ఒక పార్టీ గెలుస్తుంది, ఒక పార్టీ ఓడిపోతుంది. కాకపోతే నేను ఒక్క మాట మాత్రం చెప్పగలుగుతా, ప్రజలకు ఇన్ఫర్మేషన్ అనేది రావాలి కదండి. ఇప్పుడు బాధితులు అంటే వాళ్ళు ముందుకు రావాలి. ఇట్లా ఇప్పుడు చర్యలు జరుగుతున్నాయి, ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇవాళ మీరు నన్ను ఇక్కడ రాజ్ న్యూస్ కు పిలిచిరంటే ఎందుకు పిలిచిరు? ఒక చర్చలో భాగంగా ఇట్లా జరుగుతుంది కదా అని నన్ను పిలిచిరు. మేము అప్పుడు ఎంత మొత్తుకున్నా కానీ మాకు కవరేజ్ లేదు, మాకు ప్రింట్ మీడియా హెల్ప్ లేదు, ఎలక్ట్రానిక్ మీడియా హెల్ప్ లేదు. ఇప్పుడే కదా మాకు అన్ని వస్తున్నాయి. సో దీని ఇన్ఫర్మేషన్ మొత్తం ఎప్పుడైతే ప్రజలు గ్రహిస్తారో, ఎప్పుడైతే గంగుల కమలాకర్ గారు అవినీతి సామ్రాజ్యం బయటపడుతుందో అప్పుడు ఖచ్చితంగా ఆయన ఓడగొడతారు కదా ప్రజలు. నాగమణి గట్కేశ్వర్ నుంచి నాగమణి గారు ఫోన్ చేశారు. నాగమణి గారు నమస్కారం, చెప్పండి. నమస్కారం సార్. చెప్పండి అమ్మా. మరి గట్కేశ్వర్లో మేము ఊళ్ళో ల్యాండ్ అమ్ముకొని మేము 20 సంవత్సరాల కింద గట్కేశ్వర్లో ల్యాండ్ తీసుకున్నామండి. ఓకే. సర్వే నంబర్ 552 నంబర్ సార్. ఓకే. అయితే మేము ఎక్కడ పోయినా మాకు జరగట్లేదండి. మేము ఊళ్ళో అమ్మేసుకొని వచ్చిన మా పరిస్థితి, నాకు నేను పేషెంట్ అయిపోయినా, మాతో పాటు చాలా మంది ఉన్నదండి. ఒకసారి మాట్లాడండి. మాట్లాడు. హలో, చెప్పండి. రాజ్ న్యూస్ అన్నా బాబు? చెప్పండి. నమస్కారం బాబు. నమస్కారం అమ్మా, చెప్పండి. ఇది 552 సర్వే నంబర్ అని, ఈ గట్కేశ్వర్ సర్వే నంబర్ అది. ఓకే. అయితే అప్పుడు తీసుకున్నా అది 11 మంది అయితే అందరు కలిసి అమ్మేసారు బాబు. ఓకే. అమ్మేసిన తర్వాత మేము ఇక గడికోసారి అవి చెట్లను వీటిని సాఫ్ చేస్తుంటే మేము పోయి అయితే బునాదులు తీసి మళ్ళా బేస్మెంట్లు నింపి స్పిట్ చేసాము. కట్టుకుందామంటే సర్పంచ్ ఒకసారి ఏమన్నాడు, గట్కేశ్వర రామరెడ్డి అని ఉన్నాడు సర్పంచ్, పర్మిషన్ ఇస్తాను మీరు కట్టుకోమన్నాడు. మళ్ళీ ఒకసారి వరకు నేను పర్మిషన్ ఏమియా మీరు అయితే కట్టుకొని ఉండుర్రి ఉంటే ఆ తర్వాత బోర్ గిట్ట అది ఇది వేపిస్తా అని చెప్పిండు. ఇక ఆ టైం వరకు మళ్ళా దాన్ని ఏం చేసి మళ్ళా కబ్జా చేసి మళ్ళీ అంతా కూలగొట్టి అంతా చేసి అవన్నీ తీసేసి మళ్ళీ ఏం చేసిండు, మళ్ళీ యథావిధిగా రాత్రి పూట చేసి వచ్చి అంత సాఫ్ చేసేసి 30-40 ప్లాట్లు ఉన్నాయి మొత్తం అంతా సాఫ్ చేసేసి ఇవాళంతా సాఫ్ చేసేసి అయితే చుట్టూ అవి బిల్లలు వేసి కాంపౌండ్ వాల్ చేసేసి 10-20 మంది గుణాలను పెట్టి ఎవరు పోయినా వాళ్ళని కొట్టడం చేయడము ఇది చేసి మీ సమస్యని రోహిత్ గారు నోట్ చేసుకున్నారు. ఖచ్చితంగా రోహిత్ గారు దీనికి సంబంధించి అంటే సూటబుల్ పర్సన్స్ తోటి మాట్లాడి దానికి సొల్యూషన్ చేశారు. తప్పకుండా రండి. మనకు మీరు రాజ్ న్యూస్ ద్వారా డీటెయిల్స్. సుధాకర్ రెడ్డి, ఉప్పల్ నుంచి సుధాకర్ రెడ్డి గారు ఫోన్ చేశారు. సుధాకర్ రెడ్డి గారు నమస్కారం, చెప్పండి. బొంతురామోహన్ గారిది, మీరు బొంతురామోహన్ గారి కాంగ్రెస్ లో జాయిన్ చేసుకున్నారు కదా, ఆల్రెడీ బొంతురామోహన్ చాలా వరకు ల్యాండ్స్ అన్ని కబ్జాలు చేసి కూర్చున్నారు. ఉప్పల్లో మా ల్యాండ్ ఉందండి, మా తాత కాలం నుంచి వ్యవసాయం చేస్తున్నారు. అలాంటి వ్యవసాయం చేసే భూమిని కూడా కబ్జా చేసి కూర్చున్నాడు. ఇప్పుడే ఏమన్నంటే మాది తెలంగాణ పార్టీ, మీరేం చేస్తారు అని చెప్పేసి మా మీదకి పెద్ద దుమ్మ మొత్తం చేయట్లేదు. కోర్టులో కేసు నడుస్తున్నది అది. అయినా కానీ మీరు ఆయన జాయిన్ చేసుకోవడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ కి కూడా ప్రాబ్లం అవుతుంది కదా సార్. ఇప్పుడు తన పేరు సుధాకర్ రెడ్డి గారు నమస్కారం అండి. ఇప్పుడు మీరు అన్న పాయింట్ నాకు అర్థమైంది. కాకపోతే నేను ఒకటే ఏమంటున్నా అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఎందుకంటే నేను కరీంనగర్ జిల్లాకు ఎక్కువ రాజకీయం సంబంధించిన వ్యక్తిగా నాకు అక్కడ విషయాలు ఎక్కువ తెలుసు కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు. సిమిలర్ టు వాట్ యూ రేజ్డ్. జమ్మికుంట అని చెప్పేసి ఒక టౌన్ హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో వస్తుంది, కరీంనగర్ జిల్లా. అక్కడ రీసెంట్లీ, ఇక నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, రీసెంట్లీ ఒక మన టీఆర్ఎస్ నుంచి ఒకరిని కాంగ్రెస్లోకి చేర్చుకోవడం జరిగింది మంత్రి గారి ఆధ్వర్యంలోనే. అయితే తను ఒక పొరపాటు చేసిండు ఈ మధ్య. ఒక చిన్న గొడవలో ఒకరు తల పలగొట్టడం జరిగింది. జరిగిన వెంటనే కాంగ్రెస్ హైకమాండ్ స్పందించి తనకు షోకాజ్ నోటీస్ ఇచ్చి మీ మీద ఎందుకు చర్యలు తీసుకోరాదో చెప్పాలి అని చెప్పేసి ఇమ్మీడియట్గా షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసేసినాం. కాబట్టి ఇట్లా ఒకవేళ మీరు అనేది చాలా సీరియస్ అలిగేషన్స్, ఒకవేళ మీరు అలాంటి అలిగేషన్స్ ఉంటే తప్పకుండా మీరు రండి, పోలీసులను ఆశ్రయించండి. మీరు ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుందన్నారు. జనరలీ కోర్టుకు వెళ్ళిన కేసుకు జనరలీ మనం కోర్టు తీర్పు వచ్చేంత వరకు ఒకరిని దోషిగా మనం పరిగణలోకి తీసుకోలేము. కానీ మీకు అలాంటి ఆధారాలు ఏమైనా ఉంటే రండి,
నాకు వ్యక్తిగతంగా నేను చేయగలిగితే ఖచ్చితంగా చేస్తా. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేర చరిత్రగాలను ఎవరిని కూడా ప్రోత్సహించదు. యా, అంటే గంగుల కమలాకర్ చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ వివాదాలకి ముగింపు ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నటువంటి ప్రస్తుత నేపథ్యంలో గంగుల కమలాకర్కి సంబంధించినటువంటి బాధితులంతా వరుస కడుతున్నారు. అదే సందర్భంలో బయటికి వస్తున్నారు. వీటన్నిటికీ పరిష్కారం, పూర్తి స్థాయి పరిష్కారం ఒక పక్కన వస్తే ఒక చిన్న పాయింట్, మనం ఎందుకంటే టైం కూడా అయిపోతుంది కాబట్టి నేను ఒక్కటే సూటిగా టీఆర్ఎస్ మిత్రులను కోరుతున్నా. గంగుల కమలాకర్ గారిని స్థానిక ఎమ్మెల్యే వినోద్ కుమార్ గారు మాజీ ఎంపీ రేపు పొద్దున మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ వస్తే టీఆర్ఎస్ నుంచి మోస్ట్ లైక్లీ ఆల్రెడీ అభ్యర్థిగా ప్రకటించారు. రైట్. బండి సంజయ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ రేపు పొద్దున మళ్ళీ కరీంనగర్ పోటీ చేయబోతున్నారు. మరి అక్కడ సుడా చైర్మన్ అయినా ప్లస్ టీఆర్ఎస్ వాళ్ళ ప్రెసిడెంట్ అయినా జీవి రామకృష్ణ గారు, తర్వాత మేయర్ సునీల్ రావు గారు. మీ అందరికీ నేను ఒకటే కోరుకుంటున్నా, మీ స్టాండ్ ఏంటి చెప్పండి. మీరు సైలెంట్గా ఉంటే ఇది దేనికి అర్థం? మీరు ఒకసారి ఆలోచన చేయాలి. నేను మాట్లాడాల్సిన మాట మీరే మాట్లాడేస్తున్నారు. గంగుల కమలాకర్ చుట్టూ తిరుగుతున్నట్టు ఈ వివాదాలన్నిటికీ గంగుల కమలాకర్ తన సత్యలేతను రుజువు చేసుకోవడంతో పాటు ఈ అంశంపై పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి తన స్టాండ్ ఏంటో చెప్పాలి. జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, అదే సందర్భంలో మంత్రులు కానీ, గతంలో మంత్రిగా పనిచేసినటువంటి గంగుల కమలాకర్ విషయంలో కేటీఆర్ కానీ వీళ్ళందరూ స్టాండ్ చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అదే సందర్భంలో గంగుల కమలాకర్ కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా చెప్తారు. కేసీఆర్ కుటుంబ సభ్యులతో వ్యాపార భాగస్వాములు చాలా కాలం నుంచి ఉన్నాయని చెప్తారు. వీటన్నిటి వివాదాలు ఉన్నటువంటి నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి అలియాస్ తెలంగాణ రాష్ట్ర సమితి ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఈ ఒక ఓటమి 100 తప్పుల సిరీస్లో 49వ ఎపిసోడ్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.